ఆ నాయకులిద్దరూ రాజకీయంగా నిత్యం వివాదాల్లో ఉండేవారే. పాతికేళ్లుగా ఆ ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మన వైరానికి ఎక్స్పైరీ లేదంటూ మరోసారి రచ్చకెక్కారా నాయకులు. అపోజిషన్ నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా ఎదురవుతున్న సవాళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అందులో ఒకరు. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా పంచాయితీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉప ఎన్నికల ముచ్చటే వినిపిస్తోంది. అనర్హత వేటుపై నిర్ణయాధికారాన్ని హైకోర్టు స్పీకర్కి అప్పగించడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై చర్చ జరిగినప్పుడల్లా అందరి చూపు ఆ నియోజకవర్గం వైపే మళ్లుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను అందించిన నియోజకవర్గం కాబట్టి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉంది. బై ఎలక్షన్ సంగతేమో గాని అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే మధ్య మాత్రం మాటల యుద్ధం ఓ రేంజ్లో నడుస్తోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మరోసారి సంచలన కామెంట్స్తో రచ్చకెక్కారు. మరోవైపు కడియంపై సొంత పార్టీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారట. ఇన్నాళ్లు కష్టపడ్డ పాత కాంగ్రెస్ నేతలను కాదని బీఆర్ఎస్ నుంచి తనతో పాటు వచ్చిన నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట కాంగ్రెస్ నేతలు. సవాళ్లతో శ్రీహరి, రాజయ్య మధ్య రాజకీయం మరో టర్న్ తీసుకుంది. స్టేషన్ ఘనపూర్లో కార్యకర్తల సమావేశంలో కడియం మాట్లాడుతూ దేవునూరు అటవీ భూముల కబ్జా ఆరోపణలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని రాజయ్యకి సవాల్ చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతికి పాల్పడలేదని, దమ్ముంటే రాజయ్య తన సవాల్ని స్వీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే దళిత బంధువులో రాజయ్య అవినీతిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తానన్నారు కడియం శ్రీహరి. తాను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని రాజయ్యకి సవాల్ విసిరారు. మరోసారి చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. అవినీతి అక్రమాల పుట్ట కేసీఆర్ కుటుంబంతో అంటగాగుతూ బతుకుతున్నావని తీవ్ర విమర్శలు చేశారు కడియం. దేవునూరు గుట్టలు అటవీ భూములను కడియం శ్రీహరి ఆక్రమించుకున్నాడు, తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను బెదిరిస్తున్నాడు అని ఒక మాట అన్నారు. నేను ఈరోజు నియోజకవర్గ ప్రజలకు తెలియాలని ఒక మాట చెప్తున్నాను. ఈ నియోజకవర్గంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగానే కాదు, ఎక్కడైనా కడియం శ్రీహరి అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూ కబ్జా చేశాడు, వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కున్నాడు, ఆయన పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి, నేను దానికి బాధ్యత వహిస్తాను. నేను కబ్జా చేసినట్లయితే, నేను తీసుకున్నట్లయితే, అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఇంత దూరం వచ్చాక తగ్గేదే లేదన్నట్లుంది రాజయ్య స్పీడ్ కూడా. కడియం శ్రీహరి సవాల్ని స్వీకరించిన రాజయ్య ఆవేశంతో ఊగిపోయారు. స్టేషన్ ఘనపూర్లో నువ్వో నేనో ఇద్దరిలో ఒక్కరే మిగిలాలంటూ రెచ్చిపోయారు. నువ్వు దళిత ద్రోహివి, స్థానికేతరుడివి, నిన్ను స్టేషన్ ఘనపూర్ నుంచి తరిమే వరకు నిద్రపోనని శపథం చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య. కడియం శ్రీహరి అవినీతి చిట్టా బయట పెడతారని, అల్లుడిని అడ్డం పెట్టుకుని స్టేషన్ ఘనపూర్లో భూములు కబ్జా చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. నువ్వు సత్య హరిశ్చంద్రుడివైతే నీ బిడ్డను ఎంపీని చేయడానికి 100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావని కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు రాజయ్య. కడియం బండారం బయట పెడతారని, కడియం శ్రీహరిని ఆయన సొంతూరు పర్వతగిరి పంపేదాకా నిద్రపోనని రాజయ్య పంతం పట్టడం హాట్ టాపిక్ గా మారింది. కడియం శ్రీహరి గారు, నిన్న మీరు విసిరిన సవాల్ను నేను స్వీకరిస్తున్నా. గణపురం నియోజకవర్గంలో 15 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్టా అయిపోతానికి సిద్ధంగా ఉన్నా. ప్రత్యేకంగా నేను 2 అంశాలు తీసుకున్నా. ఒకటి, దేవునూరు భూముల విషయంలో హన్మకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది, ఇనుపరాతి గుట్టలో. అక్కడ ఇప్పటికే నువ్వు 24 ఎకరాల భూమిని దోసుకున్నావు. మళ్ళీ 25 ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా ఇవాళ గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడుతూ ఉన్నది.
అదేవిధంగా కాంట్రాక్ట్ బిల్లులు ఇప్పించడానికి వివిధ మండలాల్లో భూ కబ్జాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. శ్రీహరి రాజయ్య మధ్య హాట్ కామెంట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ పంచాయతీ ఎటుపోతుందోనని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిణామాలు రానున్న రోజుల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే రాజయ్య సవాళ్లు అలా ఉంచితే కాంగ్రెస్ క్యాడర్ శ్రీహరిపై తీవ్ర అసంతృప్తితో ఉంది. నామినేటెడ్ పదవుల విషయంలో ఇందిరా వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం పాత కాంగ్రెస్ నేతలెవరికీ మింగుడు పడ్డం లేదట. ఇటీవల గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కాంగ్రెస్ సీనియర్లైన అంగోజీ, దిలీప్ రెడ్డి, జగదీష్ చందర్ వంటి నేతలకు కాకుండా తనతో వచ్చిన రాంబాబుకు ఇవ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్లయిందనే చర్చ సాగుతోంది. అంతేకాదు, ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా ఇటీవల రఘునాథపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రవిగౌడ్ పార్టీకి జనగామ మార్కెట్ కమిటీ పదవికి రాజీనామా చేయడంతో స్టేషన్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. రాజకీయ ప్రత్యర్థి ఓవైపు సై అంటూ తొడగొడుతున్నారు. ఇటు సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో ఉప ఎన్నిక వస్తే కడియం శ్రీహరి గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మరి ఈ గడ్డు పరిస్థితిని తట్టుకుని కడియం ఎలా నిలదొక్కుంటారో చూడాలి. అంత అనుభవం ఉన్న నాయకుడు ఇంట గెలిచి రచ్చగెలవాలని అంటున్నారు కొందరు. సొంత పార్టీని చక్కబెట్టుకున్నాక ప్రతిపక్ష పార్టీకి సవాళ్లు విసిరితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.